కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. మైదుకూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మైదుకూరు నెల్లూరు జాతీయ రహదారిపై జీవి సత్రం సమీపంలోని వరదాయపల్లి వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బద్వేల్ వైపు నుంచి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన దెబ్బకు బస్సు అదుపు తప్పి ముందున్న కారును ఢీకొట్టగా ఆ కారు వెళ్లి ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టింది. బస్సు ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టిన వెంటనే కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 4 విద్యార్థులు గాయపడగా వారిని మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అట్లా ఎన్నికిరా బాబు. పొద్దుటూరు నుంచి వస్తే మైదుకూరు దాటిన తర్వాత జీవి సత్రం